నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనకు కష్టాలలో దేవుడు గుర్తొస్తున్నాడు అంటే మనం సరైన దారి వెతకడానికి ప్రయత్నించడం ఆపేశాము అన్నమాట. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, 2024 డిసెంబర్ 7 శనివారం. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 5:37, చంద్రోదయం ఉదయం 11:34, చంద్రాస్తమయం రాత్రి 11:21. తిథి షష్ఠి ఉదయం 11:04 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ధనిష్ట సాయంత్రం 4:39 వరకు, తదుపరి శతభిషం. కరణము తైతుల ఉదయం 11:04 వరకు, తదుపరి కరిజ. రాత్రి 11:25 వరకు, తదుపరి వనిజ. యోగము వ్యఘాతము ఉదయం 8:36 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:45 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 2:52 వరకు, గుళిక కాలం ఉదయం 6:37 నుండి 8 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి 8:49 వరకు, వర్జ్యం రాత్రి 11:48 నుండి 1:21 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:01 నుండి 5:49 వరకు. అమృత గడియలు ఉదయం 6:38 నుండి 8:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:29 వరకు. డిసెంబర్ 7 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 11:04 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ధనిష్ట నక్షత్రం సప్తమి తిథి శనివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ యోగ సమయం ఉదయం 11:06 నుండి సాయంత్రం 4:50 వరకు ఉంటుంది. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనస్సు, కుంభం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుబేరుడు చార్వి దంపతులకు కలిగిన సంతానం నల కుబేరుడు. ఈరోజు ప్రశ్న: ప్రపంచంలోకెల్లా ఆధ్యాత్మిక నగరం ఏది? ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం, కాశీక్షేత్రం, అయోధ్య నగరం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి కుటుంబ సమస్యలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి ఆస్తి గొడవలు పరిష్కార దశకు చేరుతాయి. మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడుస్తుంది. కర్కాటక రాశి పెద్దల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి మీ అభిప్రాయాలను కుటుంబంలోని వారంతా గౌరవిస్తారు. కన్య రాశి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. తులారాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు. ధనుస్సు రాశి పెండింగ్లో ఉన్న బాకీలు కొంతమేర వసూలవుతాయి. మకర రాశి కొంత సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది. కుంభరాశి మీపై విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగడం మంచిది. మీనరాశి అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.